ప్రజలందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తిరిగి మన దేశానికి. కానీ జనాలు మాత్రం విపరీతంగా బెట్టింగ్లు కడుతున్నారండి. తెలుగుదేశం వస్తుందా, మన జనసేన వస్తుందా, బీజేపీ వస్తుందా, అక్కడ జగన్ వస్తాడా అని చెప్పన్న ఒక పట్టింపులతో పట్టుదలతో దీనికి బెట్టింగ్లు కడుతున్నారు. ఏది వస్తుందన్న ఉత్సాహం, ఉల్లాసం, ఆతృత ఎక్కువైపోయింది జనాలలోన. కాబట్టి ఏది వస్తుందనేది ఆ జనాలను మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఆ భగవంతుడు ఏం నిర్ణయిస్తాడని చెప్పి అనేది మనం ఆలోచించాలి. అంతే తప్ప దాని గురించి మనము ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎటు మొగ్గు చూపుతుందనేది తెలీదు. కాకపోతే గొడవలు జరగకుండా ఈ లెక్కింపు రోజు కొంచెం మిలిటరీ బలగాలను తెప్పిస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మొన్న ఓటింగ్ రోజు చాలా దారుణాలు జరిగాయి. కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ఇవన్నీ కూడా అన్ని పగలగొట్టుకోవడాలు, ఎంతమందికి దెబ్బలు తగిలాయో చాలా బీభత్సం జరిగింది. ఆ బీభత్సం ఇప్పుడు కూడా జరగకుండా గవర్నమెంటు చర్యలు తీసుకొని చాలా మనకు న్యాయం చేకూర్చాలని చెప్పని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ విధంగా ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే మనకు ఓట్ల లెక్కింపు తెలిసే రోజు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ప్రజలందరూ కూడా, నాయకులందరికీ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. కాబట్టి జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి కొంచెం దయచేసి ఒక బలగాలను పెట్టి మీరు కొంచెం భద్రత ఏర్పరిస్తే దీనికి కొంచెం చాలా జాగ్రత్త తీసుకున్నట్టు ఉంటుంది. మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ నుంచి ఇది ఒకటి కోరుకోవడం. ఎందుకంటే పోలీసులు దాన్ని కట్టుదిట్టం చేయాలంటే వాళ్ళ వల్ల కాదు, తక్కువ ఉంటుంది. ఎందుకంటే పోలీసు అనేటప్పటికీ బలగం చాలా తక్కువ. ఇప్పుడు అదే మిలిటరీ అంటే బలగం చాలా ఎక్కువ. ఒకటి పోలీసులు ధైర్యంగా ముందుకు పోయి ఎవరినైనా ఏదైనా చేయాలంటే కూడా కొంచెం వెనుకకు ఆలోచిస్తారు. మన మిలిటరీ అయితే వాళ్ళు గాలిలో కాల్పులు జరుపుతారు, లేదంటే కాళ్ళకేస్తారు, ఎక్కడో ఒక చోట ఒక భయం అనేది పెడతారు. ఆ భయానికి జనాలు కొంచెం భయపడి దూరంగా ఉంటారని చెప్పన్న ఆలోచనతో ఇది చెప్పడం జరుగుతుందండి. మీరు కొంచెం చాలా ఆలోచించి కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుని ఈ 4వ తారీఖు వచ్చే సంతోషాన్ని ఎవరు కూడా బాధాకరం కాకుండా సంతోషంగా పంచుకోవాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కూడా అందరూ గుండెల మీద చేతులు వేసుకొని కంటికి నిద్ర లేకుండా మనసంతా దాని మీదే పెట్టుకొని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏమొస్తుందా అని చూద్దామని, ఏమి చెప్తారా విందామని చెప్పని చెవులు కూడా అటే పెట్టి మనసులు ఆలకిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా కొంచెం దాని గురించి గవర్నమెంట్ సపోర్ట్ చేసి కొంచెం బలగాలను పెట్టి భద్రత ఏర్పరచుకుంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఎక్కడైనా, హైదరాబాద్ అయినా అవనివ్వండి, మన భారతదేశంలో ఎక్కడైనా కూడా, ఇప్పుడు కాంగ్రెసే కాదు, బీజేపీ కాదు, ఇంకెవరైనా రానివ్వండి, మనకి ఎవరు వచ్చినా కూడా మనకి న్యాయం జరగాలనేది ప్రజలు కోరుకోవడం. మంచి చేయాలి ప్రజలకి. ప్రజలు అనేది ఒక దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు వాళ్ళు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఎవరికి వాళ్ళే బాగుండాలి, ఎవరికి వాళ్ళే బాగా సంపాదించుకోవాలి, మేమే గద్దెల మీద కూర్చోవాలి, మేమే కార్లు ఎక్కి తిరగాలి, మేమే సింహాసనాలు ఎక్కాలని చెప్పన్న ఉద్దేశం కాకుండా మీరు ఎక్కడైనా తిరగండి, ఏమైనా చేయండి, మీ సంతోషం మీది, మీ బాధలు మీవి, మీ కుటుంబాలు మీవి. కాకపోతే ప్రజలు మిమ్మల్ని సహకరించినందుకు మీకు ముందుకొచ్చి ఎండనక, వాననక, గాలనక, తిండి తిప్పలు లేకుండా అంత దూరం నడిచొచ్చి, కారుల్లో వచ్చి, బండ్ల మీద వచ్చి, ఒకటి వికలాంగులు కూడా తోపుడు బండ్ల మీద వచ్చి మీకు ఓటేశారనంటే దేనికి వేశారనేది గ్రహించి మీరు వాళ్ళకి ఏం చేయాలనేది అని చెప్పి మీరు ఆలోచించి ముందుకొచ్చి కొంచెం ప్రజల్ని కాపాడితే, ప్రజల గురించి ప్రతి ఒక్కటి కూడా సహకరించి, ప్రజల గురించి ఆలోచించి, ప్రజలకి బాగా చేయాలి, ప్రజల మన్నను పొందాలని చెప్పని మీరు అనుకుంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా కొంచెం దయచూపి ఎలక్షన్ మంచిగా జరిగేటట్టుగా, ఒకరి మీద ఒకరు పడకుండా, గొడవలు జరగకుండా ఎంచక్క
నీట్గా అవన్నీ లెక్కించి ఎవరికి ఏమొచ్చింది ఏదొచ్చింది ఎవరు గెలిచారు అనేది కొంచెం వివరంగా తెలియజేసుకోవడానికి కొంచెం మీరు భద్రత పరుచుకుంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పని, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రావాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఇక మన భారతదేశం అంటారా, భారతదేశంలో కాంగ్రెస్ వస్తుందా ఇటు బీజేపీ వస్తుందా అనే సంగతి మనకి పర్టికులర్గా మనం చెప్పలేము. దాని గురించి మనకు తెలీదు. మనసులో ఎవరికి మోదీ మీద ఉందా లేకపోతే రాహుల్ గాంధీ మీద ఉందా అనేది కూడా మనం క్లియర్గా చెప్పలేము. ఎందుకంటే మోదీ కొంతవరకు పరిపాలించినోడు, అనుభవం ఉన్న మనిషి. రాహుల్ గాంధీకి ఏమి తెలుసు అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ తెలుసా తెలీదా అని చెప్పన్న ఒక ఉద్దేశం కాకుండా మనిషికి ఎంత అనుభవం ఉంది, ఏం చేయగలుగుతాడు, మంచి చేయాలన్న ఆలోచన వచ్చే మనిషికి కొంచెం మనము అవకాశం ఇస్తే చాలా బాగుంటుందని చెప్పని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ ఆ నుంచి మొదలు పెడితే బండిరా వరకు మనం రాస్తాము. ఏదైనా కూడా ఆ రాసి ఇమ్మీడియట్గా బండిరా దాకా వెళ్ళాలంటే కుదరదు. కాబట్టి ఏదైనా చేసుకుంటూ పోతేనే మనిషి ముందుకు రాగలుగుతాడు. నడుస్తూ ఉంటేనే దారి మనకు ముందుకు వస్తుంది, మనం దాని దగ్గరికి వెళ్ళగలుగుతాం. నడుస్తూ ఉంటే దాని దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అక్కడే నిలబడి దారి మన దగ్గరికి రావాలంటే రాదు కదా. మనం కష్టపడి ముందుకు సాగాలి. ముందుకు సాగితేనే అది మనం దాన్ని చేరుకోగలుగుతాం. అది మన దగ్గరికి రావాలంటే రాదు. ఎప్పుడు కూడా జీవితంలో మనిషి కూడా అంతే. ముందుకు వెళ్ళాలంటే కష్టపడాలి, ముందుకు వెళ్ళాలంటే ముందుకు సాగాలి. దాని గురించి ఆలోచించాలి, దాని గురించి అవగాహన పెట్టుకోవాలి. ఏది మంచి ఏది చెడని ఆలోచించాలి. మంచినే ఎంచుకుని మంచి దారిలో పోవాలని చెప్పన్న ఆలోచనతో ముందుకెళ్ళాలి మనిషి. అంతే తప్ప అది మన దగ్గరికి రావాలి, మనం దానికోసం మనం వెళ్ళకూడదని చెప్పానంటే అది ఎప్పుడు మన దగ్గరికి రాదు. మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. దాని దగ్గరికి మనం వెళ్ళి దాన్ని మనం తెచ్చుకునేలాగా మనం ప్రయత్నించాలి, కష్టపడాలి. అంతే తప్ప మనము ఇక్కడే ఉండి నాకు అన్నీ కావాలని అంటే అది రాదు. అందుకనే ప్రజల గురించి కూడా ప్రజల మన్నన పొందాలి అంటే కూడా రాజకీయ నాయకులందరూ కూడా మీరు ప్రజల దగ్గరికి వచ్చి మంచి చెడ్డలు తెలుసుకుని, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని, వాళ్ళ బాధలు తెలుసుకొని, వాళ్ళకి ఇల్లు ఉందా, వాకిలు ఉందా, లేకపోతే వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారు, ఏ విధంగా తింటున్నారు, ఎక్కడ నీళ్లు తాగుతున్నారు, ఏ నీళ్లు తాగుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి పిల్లలు ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారా, పిల్లలు ఏం చదువుకుంటున్నారా అనేది కూడా కొంచెం అవగాహన పెట్టి వాళ్ళ మీద మనసు పెట్టి ఆలోచించి లేని వాళ్ళకి సహాయం చేయడం అనేది రాజకీయ నాయకుల పద్ధతి. కాకపోతే ఏంటంటే మనం అనుకునేది ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి తిప్పలు వాళ్ళదే, ఎవరి బాధలు వాళ్ళదే, కాదంటం లేదు. కాకపోతే కొంచెం సహకరించాలి. ప్రజల్ని కూడా మనము ఓటేయడానికి ముందుకు వచ్చి వాళ్ళని ఎట్లా మనము ముందుకు తీసుకొచ్చామో ప్రజల్ని కూడా ఆ విధంగా రాజకీయ నాయకులు ముందుకు తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకులు బాగా చేయాలని చెప్పని కోరుకుంటున్నారు అందరూ కూడా. అంత దూరం నుంచి వచ్చి కూడా ఓట్లు వేశారు జనాలని అంటే ఆయన మీద ఎంత అభిమానం ఉంటే వేశారు. సరే మంచివాడా చెడ్డవాడా అనేది పక్కన పెడితే మనం మంచి చేయాలనేది మనం కోరుకోవాలి అంతే. చెడ్డవాడైనా మంచి చేయొచ్చు, మంచివాడైనా చెడు చేయొచ్చు, మంచివాడైనా మంచి చేయొచ్చు, చెడ్డవాడైనా మంచి చేయొచ్చు. చెప్పలేము ఎవరి మనసులో ఏముందో, ఎవరికి ఏం చేయాలనిపిస్తుందో, ఎవరికి ఏది తోస్తుందో అదే చేస్తారు. కాబట్టి మనం ఏదైనా కూడా మంచితనంగా పోతే మంచి జరుగుతుంది. దాని గురించి మనం పిచ్చిగా ఆలోచించి అనవసరంగా లేనిపోని గొడవల్లోకి పోయి గొడవలు చేసుకుని అనవసరంగా బీభత్సం చేసుకుని దానివల్ల మనకు వచ్చే లాభం లేకుండా నష్టమే జరిగేటట్టు ముందుకెళ్ళకూడదని చెప్పని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓటింగ్ కూడా చల్లగా జరుగుతుంది. దాని గురించి ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదు. అన్ని విధాలా మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు ఏమి బాధపడొద్దు, అందరూ బాగానే ఉంటారు. సంతోషాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.